ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు ఆరాధనకు సహకరంగా కీర్తనలు 109వ కీర్తన 30 వచనము. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను. అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతించెదను. గమనించండి ప్రియులారా, దావీదు ఇక్కడ చిన్న వయసులోనే గొర్రెలను మేపుచూ దేవుని స్తుతించుట, దేవుణ్ణి కీర్తించుట నేర్చుకొనెను. దావీదు జీవితమంతయు స్తుతితో నిండి ఉండెను. దేవుణ్ణి స్తుతించుట ఆయన ఎప్పుడూ మరవలేదు. కీర్తనలు 103వ కీర్తన 2వ వచనములో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము అనేది అతని కీర్తన. అతడు తన నోటితోనూ సితారతోనూ మాత్రమే గాక తన హృదయమంతటితో దేవుణ్ణి స్తుతించెను. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడని 150వ కీర్తన వ్రాశాడు. దేవుడు ఎప్పుడు స్తుతికి పాత్రుడు. నీ జీవితంలో ఇటువంటి స్తుతి ఉన్నదా? ఆయన చేసిన ఉపకారముల కొరకు ఆయనను స్తుతించుచూ ఉన్నావా? దేవుని స్తుతించేవారు ఆరోగ్యవంతులై ఉంటారు. దేవుని స్తుతించు వారి యొద్దకు సాతానుడు రాలేడు. దావీదు స్తుతి కీర్తనలు పాడుచున్నప్పుడు సౌలులోని దురాత్మ పారిపోయేడిది. కష్ట నష్టములలో కూడా దేవుని స్తుతించుచున్న యోబుని సైతము ఏమీ చేయలేకపోయాను. నీకు ఏమైనా కావలియునంటే దేవుని అడుగు గాని మొదట దేవుడు నీకిచ్చిన వాటికై ఆయనను స్తుతించుము. నీ హృదయములో స్తుతి లేకపోతే సనుగుడు ప్రవేశించును. మీరు సనగవద్దు, సనిగినందున ఇజ్రాయేలీయులు అనేకులు అరణ్య మార్గములో కూలిరని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. సనిగే వారి యొద్దకు సాతాను వచ్చి కూర్చొనును. కనుక తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనము ప్రకారము ఎల్లప్పుడూ ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని పౌలు వ్రాయిచున్నాడు. మనలను సృష్టించిన, మన కొరకు తన రక్తమును చిందించిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు స్తుతికి పాత్రుడు. ప్రభువా, స్తుతించుట నేర్పమని ప్రార్థించుము. ఎందుకంటే స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనబర్చున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెనని వ్రాయబడి ఉన్నది. కనుక ప్రియులారా, స్తుతికి పాత్రుడైన మన ప్రభువుని ఎల్లప్పుడూ స్తుతించెదముగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.